విశాఖ సాగర తీరంలో నటరాజ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ అంతర్జాతీయ ట్రెడిషనల్ డాన్స్ ఆధ్వర్యంలో చిన్నారులతో కలిసి ర్యాలీ చేపట్టారు. విశాఖ రామకృష్ణ బీచ్ కాళీమాత ఆలయం నుంచి బీచ్ రోడ్లోని హనుమాచార్య విగ్రహం వరకు ర్యాలీ కొనసాగింది. ప్రాచీన సాంప్రదాయాలను భావితరాలకు అందించేందుకు సంగీత నాట్య సంకీర్తనం ఎంతగానో దోహదపడుతుందన్నారు విల్లూరి రమణమూర్తి. భరతనాట్యం, కూచిపూడి వంటి కళాకారులు ఎంతో మంది ర్యాలీలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. అందించడానికి 2004లో ఇంటర్నేషనల్ ట్రెడిషనల్ డ్యాన్స్ కాంగ్రెస్ అనేటువంటిది శ్రీ వివి రమణమూర్తి గారి అధ్యక్షతన మొట్టమొదటిసారిగా జరిగింది. అందులో 1000 మంది కళాకారులతో మహాబృంద నృత్యం, పేపర్ ప్రజెంటేషన్, సెమినార్స్ అవన్నీ కూడా జరుగుతూ ఒక ఇంటర్నేషనల్ డ్యాన్స్ కాంగ్రెస్ని 2004లో ప్రారంభించి రేపు 2006లో జరిగేటువంటి 2వ నేషనల్ డ్యాన్స్ కాంగ్రెస్కి సన్నాహ కార్యక్రమంగా ఈ రోజున ఈ యొక్క సంగీత నాట్య నగర సంకీర్తనని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఎక్కడైతే కళలు పుడతాయో ఆ ప్రాంతంలో సాధారణంగా ఆ యొక్క పూర్వీకులు చేసుకునేటువంటి సాంప్రదాయ పద్ధతి, దాన్ని ఈరోజు కూచిపూడి వాస్తవ్యులు శ్రీ పశుమతి వెంకటరమణ గారి యొక్క నేతృత్వంలో ఈ రోజున ఈ యొక్క సంగీత నాట్య నగర సంకీర్తనని ఈ యొక్క విశాఖపట్నంలో మొట్టమొదటిసారిగా 100 మంది విద్యార్థుల చేత ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే వివిధ రకాలైన డ్యాన్స్ చేసేటప్పుడు, భారతీయ సాంప్రదాయ కళలో ప్రదర్శించేటప్పుడు వివిధ అంశాలు ఉంటాయి. ఆ అంశాలన్నింటినీ కూడా పాడుకుంటూ ఈ చిన్నారులు ఈ యొక్క కాళీమాత టెంపుల్ నుంచి అన్నమయ్య విగ్రహం వరకు కూడా ర్యాలీ చేసి మేమందరం కూడా భారతీయ సాంప్రదాయ కళల పట్ల, హైందవ ధర్మం పట్ల, భారతీయ సనాతన ధర్మం అనేటువంటిది భారతీయ సంగీత నాట్య అంశాలతోనే రాబోయే రోజుల్లో వెలుగొందుతుంది అనేటువంటి నినాదంతో ఈ రోజున ఈ యొక్క కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొచ్చాం. భావితరాలకి అందించడం కోసం మా విక్రమ్ గౌడ్ చేస్తున్న ప్రయత్నం ఇది చాలా విశిష్టమైన ప్రయత్నం. సంగీత నాట్య సంకీర్తన అనేది ఇంతవరకు కూడా విశాఖపట్నంలో ఎప్పుడు కూడా మొదలు కాలేదు. తమిళనాడులోనూ లేకపోతే ఈ కూచిపూడిలోనూ ఇంతవరకు చేస్తూ వచ్చారు. కానీ ఆ సంకల్పాన్ని విశాఖ మహానగరం నుంచే ప్రారంభించాలనే సంకల్పంతో ఈవేళ ఈ కార్యక్రమం మొదలైంది. ఇంతమంది దాదాపు చూశారు, చిన్న చిన్న పిల్లలు కూడా. ఎందుకంటే మన భవిష్యత్తులో మరొక 100 ఏళ్ల పాటు సాంప్రదాయాల్ని ఇనుమడింపజేయడానికి, వాటిని భావితరాలకు అందించడం కోసం ఈ ప్రయత్నం, విశిష్టమైన ప్రయత్నం మన విక్రమ్ గౌడ్ గారు తలపెట్టారు. దానికి మొత్తం నగరంలో ఉండే ఈ భరతనాట్యం కానీ, కూచిపూడి కానీ, ఇది ఆంధ్రనాట్యం, ఇవన్నిటినీ కూడా మనం దాన్ని మరింత విస్తరించడం కోసం వీటిని, ఈ కార్యక్రమాన్ని విశాఖపట్నంలో మొట్టమొదటిసారిగా ఇది జరుగుతుంది. దీని సంకల్పం ఏంటంటే జనవరి 2, 3, 4 తారీఖుల్లో ఈ కార్యక్రమాలు, అంటే భరతనాట్యంలో కానీ, కూచిపూడిలో కానీ, ఆంధ్రనాట్యంలో కానీ వీటన్నిటిని కూడా ప్రదర్శనిచ్చి మళ్ళీ మరిన్ని